గారికి ఇతర పెద్దలందరికీ పేరు పేరున జై భీమ్. ఇవాళకి 15-16 రోజులు అవుతోంది. అయినప్పటికీ కూడా మిగతా నిందితుల్ని నేటికి అరెస్ట్ చేయకుండా పోలీస్ యంత్రాంగం ఒక నిర్లక్ష్యాన్ని వివక్షను పాటిస్తూ ఉంది. మనం ఎప్పుడు చూడలేదు దళితులపైన బీసీలపైన దాడులు దౌర్జన్యం జరిగినప్పుడు ఒక అధికార పార్టీ స్పందించి ఇది తప్పు అని చెప్పిన చరిత్ర ఈ రాష్ట్రంలో లేదు. మొదటిసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ ఇవాళ నిందితులను వెనకేసుకొస్తూ బాధితులను చాలా తక్కువ చేస్తూ ఇవాళ దుర్మార్గంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయన్నే, ముఖ్యమంత్రి కూడా ఆయన్నే. ఆయన అనుకుంటే క్షణాలలో రిపోర్ట్ వస్తుంది. మా గణేష్ ఏంది, మా కీర్తి ఏంది, మా మౌనిక ఏంది, మా చంద్రకళ ఏంది, మనం మహేశ్వరి ఏందని. మౌనిక ఎస్సీ కాదంటున్నావు, ఓకే, నీ రికార్డు ప్రకారం టెక్నికల్ గా మౌనిక ఎస్సీ కాకపోవచ్చు అన్న చెప్పిండు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎవరి సమక్షంలో అయితే పెరిగిందో ఆ కులం వర్తిస్తుందని చెప్పి మీకు టెక్నికల్ కావాలి కాబట్టి టెక్నికల్ అంశాలు కావచ్చు. కానీ మహేశ్వరి ఒక దళితురాలు, ఎస్సీ, మాల అంత రికార్డులో చెప్పింది. మీరు అనుకుంటే 2 నిమిషాల్లో అది తీసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికెట్. ఆమె కూడా పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇస్తే ఇక్కడ పోలీసులు దరఖాస్తు తీసుకోకుండా నిరాకరిస్తున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. పోలీసులు స్వచ్ఛందంగా ఆ కేసు తీసుకోవాలి. ఒక పసిపాప చనిపోయింది, దీనికి ఎవరు దరఖాస్తు అవసరం లేదు. నీకు దరఖాస్తు కావాలనుకుంటే 2 నిమిషాలు దరఖాస్తు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ రకరకాల పేర్లతోటి ఈ కేసును, ఈ సంఘటనను తప్పుదో పట్టించడానికి ఒక పోలీస్ యంత్రాంగమే ఇవాళ పనిచేయడం చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మనందరం ముక్తకంఠంతో వ్యతిరేకించాలి. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాని చెప్పాడు. పౌరకుల సంఘాల మీటింగ్లకు పోయాడు. చాలా రకరకాల కథలు పడ్డాడు. ఇవాళ ముఖ్యమంత్రికి వేదిక చెప్తా ఉన్నాం, ఒక పసిపాప మరణించింది, దళితుల మీద బీసీల మీద దౌర్జన్యం జరిగింది, కేసులు అయినాయి. నువ్వు 3 ఎందుకు అరెస్ట్ చేసినావు, మిగతా ఇంకా 5 ఎందుకు అరెస్ట్ చేయలేదో సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలి. రెండోది ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన 7 రోజుల్లో నష్టపరిహారం ఇవ్వాలి. కేవలం ₹1,00,000 చెక్ ఇచ్చి జిల్లా కలెక్టర్ చేతు దులుపుకున్నాడు. చట్ట ప్రకారం 4 లక్షలు వెంటనే ఇవ్వాలి. తర్వాత ఛార్జ్ షీట్ అయినప్పుడు 8 లక్షలు ఇవ్వాలి. చట్టం చెప్తా ఉంది. చట్టం చెప్తా ఉంది. ఇచ్చిన మనం ఇచ్చిండు మేము ఇచ్చేసాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చేతులతోటి చెక్కు అవును కలెక్టర్ ఒకటి ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అక్కడికి వెళ్ళింది, విచారణ చేసింది, ఎస్పీ తోటి కలెక్టర్ తో కూర్చుంది. ఇప్పటికీ బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను హామీ ఇచ్చారు. ఎటువంటి మీ డబుల్ బెడ్రూమ్ వెంటనే ఒక ప్రొసీడింగ్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పారు బాధితులు కలెక్టర్కి, ఎస్పీకి, కమిషన్ చైర్మన్ ముంగట మేము కుమ్మరిలో ఉండలేం, మమ్మల్ని చంపేస్తారు, మేము నాగర్ కర్నూలు ఇవ్వమని చెప్తే కలెక్టర్ అగ్రి అయ్యిండు, ఇస్తా అని చెప్పిండు. ఇది ఇప్పటికి ఇన్ని రోజులు అవుతుంది, ఎందుకు ఇవ్వలేదని చెప్పి మీ ఇవాళ కలెక్టర్ను, ఎస్పీని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. వాళ్ళ మీద హత్యానేరం కేసు నమోదు చేయాలి. మిగతా మహేశ్వర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా, ఇంకో ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలి. ఇవన్నీ చేయాలి. కాబట్టి ఈ న్యాయ పోరాటాన్ని ప్రభుత్వం ఇకనైనా దిగి వచ్చి ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒకవేళ కనుక చేయకపోతే మా విచారణ ఆరాధన ఇష్టపడే మాకు తెలుసు. ఈ పోరాటాన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం. మేము ఈ అన్యాయానికి ఉండడానికి మేము ఉన్నామని చెప్పి కోరుతూ మీ అందరికీ పేరు పేరున జై భీమ్. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. అదేవిధంగా